రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన వివిధ దళాల కవాతు ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మంత్రి కందుల దుర్గేష్ వారికి అభినందనలు తెలిపారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా స్థాయిలో ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు దేశభక్తి ఉత్సాహాన్ని మరింతగా పెంచాయి. చిన్నారుల నుండి ఉన్నత పాఠశాలల విద్యార్థుల వరకు పాల్గొని దేశ ప్రేమ, ఐక్యత, త్యాగం, సాంస్కృతిక సంపదల విలువలను ప్రతిబింబించే ప్రదర్శనలు అందించారు. అంగన్వాడీ విద్యార్థుల ఆకట్టుకునే ఫ్యాషన్ షో, ఫ్యూచర్ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థుల జయం మనదే మరియు భారత మాతకు వందనం పాటలతో వేదికలో దేశభక్తి వాతావరణం అలుముకుంది. గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్ అందించిన వందన గీతం, ట్రిప్స్ ఇంటర్నేషనల్ విద్యార్థుల మిల్సూర్ సాంగ్ ప్రేక్షకుల హృదయాలను తాకింది. ఎంజేసీపీబీఆర్ బొమ్మూరు విద్యార్థుల ఆస్మాన్ పర్ నృత్యం, సోషల్ వెల్ఫేర్ స్కూల్ విద్యార్థుల పొగడరా నీ తల్లి మరియు భూమి భారతిని ప్రదర్శనలు చప్పట్ల వర్షం కురిపించాయి. అలాగే శ్రీ గౌతమి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వందే మాతరం, మున్సిపల్ హై స్కూల్ లాలా చెరువు, పదం పదం పర్ మున్సిపల్ హై స్కూల్ ఆనందనగర్, ఏతో కాశ్మీర్ హై మరియు సత్యం పలికే మున్సిపల్ హై స్కూల్ గాంధీపురం హరిశ్చంద్రులం ప్రదర్శనలు ప్రేక్షకులను దేశభక్తి స్ఫూర్తితో ముంచెత్తాయి. ఈ ప్రదర్శనలకు శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులు, నిర్వాహకులు చూపిన కృషి మంత్రి కందుల దుర్గేష్ తదితరులు అభినందించడం జరిగింది. విద్యార్థులకు క్రమశిక్షణతో ప్రతిభను వెలికి తీసేలా శిక్షణ అందించడం ద్వారా వారు జాతీయ స్ఫూర్తిని నింపే కార్యక్రమాలను విజయవంతం చేశారు. ఈ వేడుకలు స్వాతంత్ర్యం పట్ల గౌరవాన్ని, దేశ నిర్మాణం పట్ల బాధ్యతను బలపరచడంతో పాటు త్యాగం చేసిన మహానుభావుల జ్ఞాపకాలను తలపిస్తూ సమైక్యతా భావాన్ని పెంపొందించాయని ముఖ్య అతిథులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పీడి నరసింహకిషోర్, జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, ఇతర అధికారులు, ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
చేతులు జోడించండి అందరూ ఒక్కసారిగా. ₹25,000 కోట్ల పర్యాటక పెట్టుబడులు లక్ష్యంగా ప్రయాణం ప్రారంభించి ఏడాది కాలంలోనే ₹11,000 కోట్ల పెట్టుబడి సాధించింది. స్వాతంత్ర దినోత్సవ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలో చేపట్టనున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల సంక్షిప్త సమాచారాన్ని మీ ముందుంచుతున్నాను. వ్యవసాయ శాఖ అన్నదాత సుఖీభవ పథకం కింద జిల్లాలో మొదటి విడతలో 1,14,991 మంది రైతులకు ₹57,50,00,000, PM కిసాన్ పథకం కింద 20 విడతలో 1,03,834 మంది రైతులకు ₹20,76,00,000 సొమ్మును వారి బ్యాంకు ఖాతాకు జమ చేశాం. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 324 క్వింటాళ్ల వరి విత్తనాలు, పశువుల మేతకు 690 క్వింటాళ్ల పచ్చి రొట్ట విత్తనాలు రాయితీపై అందించాం. 2025 ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు 42,000 మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులకు సరఫరా చేశాం. ఇంకా 21,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం. జిల్లాలో 40,261 మంది రైతులు 16,406 హెక్టార్లలో ప్రకృతి సేద్యం చేస్తున్నారు. 2025 ఖరీఫ్ సీజన్లో ₹307 కోట్ల పంట రుణాలు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 3,192 మంది రైతులకు ₹13 కోట్ల రుణాలు అందించాం. జిల్లాలో 57,107 మంది కౌలు రైతులకు పంట రుణాలు పొందేందుకు అవసరమైన పంట సాగు హక్కు పత్రాలను పంపిణీ చేశాం. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యత పరీక్ష కొరకు జిల్లాలో 4 సమగ్ర పరీక్షా కేంద్రాలు రైతులకు సేవలు అందిస్తూ ఉన్నాయి. పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు ప్రతి మంగళ బుధవారాల్లో రోజుకు 2 గ్రామాల్లోని రైతులతో సమావేశమై వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలపై రైతులకు అవగాహన కల్పిస్తా ఉన్నారు. ఉద్యాన శాఖ జిల్లాలో 1,093 మంది రైతుల నుంచి 493 టన్నుల కోకో గింజల్ని సేకరించి టన్నుకి ₹5,000 చొప్పున ₹2,46,00,000 రాయితీగా విడుదల చేశాం. జిల్లాలో 2021 నుంచి 2025 వరకు ఉద్యాన రైతులకు ఇవ్వవలసిన ₹26,95,00,000 బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించింది.
జిల్లాలో 6,000 హెక్టార్లలో ఆయిల్ ఫామ్ విస్తరణ కొరకు 17,40,00,000 రూపాయలు వెచ్చించనున్నాం. జలవనరుల శాఖ జిల్లాలో 2025 ఖరీఫ్ సీజన్లో 3,20,000 ఎకరాలకు సాగునీరు అందిస్తా ఉన్నాం. జిల్లాలో వివిధ ప్రాజెక్టుల నిర్వహణ మరమ్మతుల కోసం 12,41,00,000 రూపాయలతో O&M SDM నిధులతో 204 పనులను చేపట్టగా 97 పనులు పూర్తయ్యాయి. మిగిలినవి పురోగతిలో ఉన్నాయి. సరార్దర్ కాటన్ మహాసైనిక పేరుతోటి ఏర్పడినటువంటి బ్యారేజ్ మరమ్మతుల కోసం 150 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేశాం.